రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక చైర్మన్ టీజీ వెంకటేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్కు తరలివచ్చేలా చేశారని, రాష్ట్రం విడిపోయాక సినీ ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉండిపోయిందన్నారు. అయితే ఇక్కడ కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ను ఏర్పాటు చేయడం ద్వారా సినిమా పరిశ్రమకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టీజీ వెంకటేష్ తెలియజేశారు. సినిమా షూటింగ్లకు సింగిల్ విండో పర్మిషన్లు, స్టూడియోల నిర్మాణం కోసం స్థలాలు ఇవ్వడం ద్వారా పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేయొచ్చన్నారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిని కృషి చేస్తామని టీజీ వెంకటేష్ తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక సలహాదారులు శ్రీ బివి రెడ్డి గారి సందేశం. దీంట్లో భాగస్థులుగా స్టేజ్ మీద ఉండే మన బివి రెడ్డి గారు వ్యవస్థాపక సలహాదారుడుగా ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన చైర్మన్గా చేశారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్గా చేశారు. చైర్మన్గా అనుభవం ఉండేవారు. వారి సలహాలు మరి అలాగే కరణ్ గారు అంటే దీన్ని ఈ రూపురేఖలు దిద్దేదానికి ఆయన ముందుకు వచ్చి మరి ఈ ప్రాంతం వాడు అంటే ఫిలిం నుంచి వచ్చాడు కాబట్టి దీని విషయాలు ఎక్కువగా ఆయనకు తెలుసు. మరి ఆయన ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకురావటం, అలాగే మన కేజీ రెడ్డి గారు వచ్చారు. వారు ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాల్లో అంటే ప్రతి సంవత్సరము ఆయన ఈ ఫిలిం వీళ్ళతో ప్రోగ్రామ్స్ పెడుతూ ఈ ఫిలిం కూడా సంబంధాల దగ్గరలో ఉండేవాడు ఆయన. మరి వాళ్ళ సంబంధికుడు కూడా ఈ ఫిలిం దాంట్లో చాలా ప్రొడ్యూసరు మళ్ళీ ఫైనాన్సర్గా ఉన్నారు చాలా దానికి. ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక సలహాదారులు శ్రీ బివి రెడ్డి గారి సందేశం.